హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేయాలి, ఏ విధంగా రాయాలి అనేది ఒక డాక్యుమెంట్ రూపంలో నేను తీసుకురావడం అయితే జరిగింది. మేబీ మీకు ఇది కనపడకపోవచ్చు, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి ఏ విధంగా రాస్తారు ఏందనేది. సో మహారాజశ్రీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి పలాని మండలం, పలాని గ్రామం, పలాని ఊరుకు కాపురస్తురాలైన పలాని పేరు, వైఫ్ ఆఫ్ అయితే వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, ఈ విధంగా మెన్షన్ చేసి తర్వాత కింద వచ్చేసి అయ్యా నాది పలాని ఊరు, పలాని మండలం, పలాని స్టేషను సంబంధించి వాళ్ళము. తర్వాత మా తండ్రి గారు, ఒకవేళ మీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన మ్యాటర్ రాయండి. తర్వాత ఖచ్చితంగా డేట్ రాయండి, టైం రాయండి, ఉదయమా రాత్రి అనేది మెన్షన్ చేయండి ఒకటి. తర్వాత వచ్చేసి ఎవరు రాస్తున్నారు, ఈ రాసే వాళ్ళకి, ఆ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళకి మధ్య సంబంధాలు ఏంటి, సంబంధం అంటే రిలేషన్, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఆ విధంగా. ఒకవేళ భర్త మీద భార్య మీద భర్త రాసుకోవాలనుకుంటే పలాని వైఫ్ ఆఫ్ సో అని రాసుకోండి. సో ఇట్లా రాసిన తర్వాత ఖచ్చితంగా ఇందులో లీగల్ టర్మ్స్ అనేది మెన్షన్ చేయాలి. నేను చెప్తాను చూడండి. 2 నెలలకు నేను గర్భవతిని కాగా వారి తల్లిదండ్రులు ఒప్పిస్తానని ఇంటికి వెళ్ళి నేను కట్నం తీసుకురాలేదని, వారి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. సదరు విషయంపై గ్రామ పెద్దలతో పెట్టిన వారి తల్లిదండ్రులైన పలాని పేర్లు మెన్షన్ చేశారు. నా భర్తను ప్రోత్సహిస్తూ నేను కట్నం తీసుకురాలేదని, నువ్వు మాకు అవసరం లేదని వేధిస్తున్నాడు. ఇప్పుడు మాకు అమ్మాయి పుట్టినది, అమ్మాయిని చూడటానికి కూడా రాలేదు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని అధిక కట్నం కోసం వేధిస్తూ కాపురానికి తీసుకొని వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ నా భర్త, నా అత్తమామలపై చట్టపరమైన, గుర్తుపెట్టుకోండి, నా భర్త నా అత్తమామల మీద చట్టపరమైన చర్యలు తీసుకొనవలసినదిగా కోరుతున్నాము అని రాసి కింద ఇట్లు మీ పేరు, మీ సెల్ నెంబరు, మీ డేటు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇట్లా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పేపరు అంటే జిరాక్స్ తీసుకోండి. ఒరిజినల్ వచ్చేసి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయండి. జిరాక్స్ తీసుకున్నది వచ్చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఎవిడెన్స్ ఒకటే పేపర్లో రాసి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తే అది రాంగ్. ఖచ్చితంగా మనం పోలీస్ స్టేషన్లో ఒకటి ఒరిజినల్ ఇచ్చి జిరాక్స్ మన దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైతే మన దగ్గర జిరాక్స్ ఉందో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో సార్ నేను ఆ రోజు పలానా డేట్లో నేను పలానా కంప్లైంట్ రాసిన, ఇటువంటి సార్ కంప్లైంట్ కాపీ అని మనం చూపించి అడగచ్చు అనమాట. సో ఇట్లా కంప్లైంట్ రాసిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి మీకు కనపడుతుందో లేదో, ఇటు సైడ్ పైన ఉంటుంది కదా, లైన్స్ కనపడుతున్నాయో లేదో నాకు తెలియదు. సో ఈ లైన్స్లలో ఏమని రాస్తారంటే, Sir, I received above report and register the case as FIR in crime number date 498 అయితే 498, సెక్షన్స్ అయితే సెక్షన్స్ మెన్షన్ చేసి, డేటు సిగ్నేచర్ చేసి, ఎస్ఐ అయితే ఎస్ఐ, సిఐ అయితే సిఐ సిగ్నేచర్ చేసి ఇక్కడ ఈ కార్నర్లో, అంటే ఇటు సైడ్. యాక్చువల్గా ఇది కంప్లైంట్ మొత్తం రాసేది